ద్వారా నివారణ చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. శంకర్రావు గారు, గుండు శంకర్రావు గారు. నమస్కారం అధ్యక్ష. గౌరవ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు ఉప ముఖ్యమంత్రి వర్యులు సమాధానాల్ని స్వాగతిస్తూ అభినందిస్తున్నాను అధ్యక్ష. మా శ్రీకాకుళం నియోజకవర్గంలో నాగావళి, వంశధార 2 ప్రధాన నదులు ఉన్నాయి అధ్యక్ష. వంశధార నది గార మండలం కలింగపట్నం వద్ద, అలాగే నాగావళి నది పెద్దగన్నగల్లవానిపేట శ్రీకాకుళం రూరల్ మండలంలో మెర్జ్ అవుతుంది అధ్యక్ష. అయితే కలింగపట్నం ఒక బీచ్, అక్కడ బీచ్ ఫెస్టివల్ కూడా గతంలో 14-19 మధ్యలో 2017లో బీచ్ ఫెస్టివల్ జరిపి జంతువులు బొమ్మలు అన్ని పెట్టి చాలా సుందరంగా తీర్చిదిద్దారు. అక్కడ టూరిజం ఉంది, అవన్నీ కూడా కొట్టుకుపోయాయి అధ్యక్ష. ఈ 2 ప్లేసుల్లో కూడా సీ యొక్క మౌత్ ఓపెన్ చేయాలి, అలాగే నదులు డైరెక్షన్ కూడా చేంజ్ అయిపోయాయి అధ్యక్ష. దీనికి సైసిఫ్ వాళ్ళు మంత్రి గారు చెప్పినట్టుగా ఎన్సీసీఆర్ వాళ్ళు కూడా రీసెంట్గా రావడం జరిగింది అధ్యక్ష. దీనిపైన ఇది జాతీయ విపత్తుగా పరిగణించి దీన్ని తక్షణమే చర్యలు తీసుకుని వీలైనంత తొందరగా దీన్ని సరిచేయకపోతే చుట్టుపక్కల గ్రామాలన్నీ తీర ప్రాంత గ్రామాలు అధ్యక్ష. అవి వాళ్ళందరూ మత్స్యకారులు, వాళ్ళు చేపల వేట మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళకి ఇంకా వేరే దిక్కు లేదు అధ్యక్ష. మిగతా గ్రామాలన్నీ అందులో మెర్జ్ అయిపోయే అవకాశం ఉంది అధ్యక్ష. ఇంకొక 2 విషయాలు మంత్రి గారికి రిలేటెడ్ అధ్యక్ష. అది మాది శ్రీకాకుళం పట్టణంలో మెర్జెడ్ పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష. దానికి MGNREGS నిధులు వాటికి కూడా కేటాయించాలని గౌరవ మంత్రివర్యులు మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. 2 మాది PRIE డివిజన్ ఉంది పంచాయతీరాజ్ శాఖలో. అది తీసుకెళ్లి రాయచోటి అన్నమయ్య జిల్లాలో 22లో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో గత తుగ్లక్ ముఖ్యమంత్రి తీసుకెళ్లి అక్కడ కల్పించారు అధ్యక్ష. దాన్ని మాకు ఇవ్వాలి. పెద్ద ఎత్తున NREGS పనులు అవుతున్నాయి, మాకు అవన్నీ చాలా ఇబ్బంది అవుతుంది కనుక ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. నా నియోజకవర్గానికి సుమారుగా 20 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది అధ్యక్ష. అలాగే వైనతయ్య నది గోదావరి సముద్రంలో కలిసే ప్రాంతంలో ఈ సముద్రపు కోత చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష. సుమారు 1 కిలోమీటర్ సముద్రం వాడవరేవ్ అనే గ్రామంలో ముందుకు వచ్చింది అధ్యక్ష. అలాగే 20 కిలోమీటర్ల తీర ప్రాంతంలో కూడా ఇసుక తిమ్ములని పరిరక్షణ లేకపోవడం వల్ల సముద్ర పోటు సమయాల్లో సముద్రపు నీరు గ్రామాల్లోకి వస్తుంది అధ్యక్ష. అలాగే ఈ NCCR ఏదైతే జాతీయ తీర ప్రాంత పరిశోధన సంస్థ ఉందో, అలాగే తీర ప్రాంత నిర్వహణ ప్రణాళిక ఉందో, ఈ 2 కూడా అవి చేసే పనుల్లో స్థానిక ప్రజాప్రతినిధులను ఇన్వాల్వ్ చేయకపోవడం వల్ల ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో వారి దృష్టికి తీసుకెళ్లే అవకాశం రావట్లేదు అధ్యక్ష. అందుకని ఇకపై సభ్యుల్ని దాంట్లో ఇన్వాల్వ్ చేస్తే వారికి సమగ్రమైన సమాచారం ఇవ్వటం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేయాలని గౌరవ మంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అలాగే ముఖ్యమైనది గౌరవ మంత్రి గారికి తెలియజేసేది ఏంటంటే మీ ద్వారా అధ్యక్ష, ఈ యొక్క ఓడల రేవు, ఎస్యానం ఈ గ్రామాల పరిధిలో సముద్రంలో సుమారు తీరం నుంచి 15 కిలోమీటర్ల నుండి 20 కిలోమీటర్లలోన ONGC వారు ఆ ఆయిల్ వెల్స్ ని తవ్వటం వల్ల, ఆయిల్ తీయటం వల్ల, ఆయిల్ వారిని దానివల్ల సుమారు 30-40 పైప్ లైన్లు సముద్రం అంతర్భాగంలో వేయటం వల్ల ఆ పైప్ లైన్ల వల్ల సముద్రం యొక్క ప్రవాహము దిశ మారి ఎక్కువ కోత నా 20 కిలోమీటర్ తీరంలో ఉంది అధ్యక్ష. అలాగే అప్పుడప్పుడు సముద్ర తీరానికి ఆయిల్ తెట్టు కూడా కొట్టుకొచ్చి ఎవరైతే స్థానిక మత్స్యకారులు సముద్ర వేటలో చేపలకు వెళ్తారో వాళ్ళకు కూడా ఉపాధి లేకుండా అవుతుంది అధ్యక్ష. కాబట్టి మీ ద్వారాగా గౌరవ మంత్రి గారిని కోరుకున్నది ఏంటంటే అధ్యక్ష, నా యొక్క నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి సముద్ర తీరము, అలాగే ఈ పైప్ లైన్లు ONGC పైప్ లైన్ల వల్ల ఏదైతే సముద్ర అంతర్గత ప్రవాహం వేగం మారి తీరం కొట్టుకుపోతుందో ప్రత్యేకంగా దాన్ని పరిశోధన చేయించి తగు చర్యలు తీసుకుని ఈ కోత నివారణ అరికట్టాలని మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కోరుకున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులిద్దరూ లేవనెత్తిన అంశాలని ఖచ్చితంగా దీన్ని ఎగ్జామిన్ చేస్తాం అధ్యక్ష. ఇది నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ వారికి ఆల్రెడీ తెలియజేశాం అధ్యక్ష. ముఖ్యంగా మన మత్స్యకార గ్రామాల్లో చాలా వరకు మన శ్రీకాకుళం జిల్లాలో కోతకు గురైన విషయం ఆల్రెడీ మా దృష్టిలో ఉంది అధ్యక్ష, తెలియజేశాం ఆల్రెడీ. అలాగే ఇంకో కీలకమైన అంశం ఏంటంటే ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ చేయాలి. దానివల్ల ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు వాటర్ రేవ్ కానీ ఈ SC యానం కానీ SC యానం కానీ గురించి చెప్పిన విషయాలు కూడా దృష్టిలో ఉన్నాయి అధ్యక్ష. ఇది
ప్రత్యేకించి ఇక్కడ ఈ మత్స్యకార గ్రామాల్లో చాలా సమస్యలకు సంబంధించి ఈ ఎన్సీసీఆర్ వాళ్ళు కొంత అవగాహన లేదు అని తెలియజేశారు అధ్యక్ష. ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ చేస్తే స్థానికంగా ఉన్న సమస్యలు మరింత లోతుగా అధ్యయనం చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా దాన్ని ఎన్సీసీఆర్ వారి దృష్టికి తీసుకెళ్లి ప్రజాప్రతినిధులను కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయాలి అనే దాన్ని మేము ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష. అలాగే వారితో ప్రస్తావించిన ఆయిల్ వెల్స్ తవ్వకం కానీ, లేదంటే ఈ పైప్ లైన్స్ వేయటం, 34 పైప్ లైన్స్ వేయటం వల్ల కింద ప్రవాహం తీరుతెన్నులు మారుతూ ఉన్నాయి. దానివల్ల ఈ చమురు తట్టు కూడా బయటకు వచ్చి కొన్ని సందర్భాల్లో మత్స్య సంపద కూడా నశించిపోతుందన్న దృష్టిని కూడా తీసుకుని ఇది ఒక సమగ్ర తీర ప్రాంతం, ఒక కోస్టల్ లైన్ ఇలాంటి సమస్యలు ఏమున్నా కానీ దీన్ని ఒక ఈ మన రిలయన్స్ వాళ్ళే కావచ్చు, ఓఎన్జీసీ వాళ్ళే కావచ్చు, ఇది మేము దీన్ని ఇన్స్పెక్ట్ చేయించి దీని అధ్యయనం జరిపించి ఖచ్చితంగా దీన్ని ఒక సరైన రైట్ యాక్షన్ విల్ బి టేకెన్ సార్. అండ్ దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ టు దట్. ఇది కాకుండా నేను మీకు గౌరవ సభ్యులందరూ కూడా నేను మాటిస్తున్నాను ఈ రోజున, నేను స్వయంగా ఉన్నతాధికారుల బృందంతో నేను మీ ఆయా ఎక్కడైతే సమస్యలు ముఖ్యంగా శ్రీకాకుళం తీర ప్రాంతంలో సంబంధించి ఎక్కడైతే సముద్ర కోతకు గురవుతుందో ఇది నేను అమలాపురం కానీ ఇవన్నీ నేను పర్యటించి ప్రత్యేకించి నేను ఒకసారి నేను కూడా దీంట్లో భాగస్వామ్యం ప్రత్యక్షంగా తీసుకుంటాను మీకు తెలియజేస్తూ, భవిష్యత్తులో మీకు ఇలాంటివి ఏమున్నా సరే వీ విల్ బి వెరీ ప్రోయాక్టివ్ అని తెలియజేస్తున్నాను. వీ విల్ 100% వీ విల్ అడ్రస్ దిస్ ఇష్యూస్. 7th